ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. త్వరలోనే మరో 3 గ్యారెంటీల అమలుకు కసరత్తు చేస్తోంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్, పెన్షన్లు 4000కు పెంపు, మహిళలకు 2500 రూపాయలు లేదా పెన్షన్ 4000కు పెంచడం, ఈ రెండింటిలో ఏదో ఒక పథకం అమలుకు కసరత్తు చేస్తోంది. త్వరలోని మార్గదర్శకాలు రూపొందించబోతోంది. ఫిబ్రవరి నెలాఖరులో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే, ఎన్నికల కోడ్ రాకముందే ఈ పథకాలు అమలు చేయాలి అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఎన్నికల కోడ్ కంటే ముందు పథకాలు అమలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆ శాఖాపరమైనటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఇప్పటికీ మహిళలకు ఉచిత రవాణా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదొకటి. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాన్ని ఆరోగ్య బీమాని 10 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. రానున్నటువంటి 100 రోజుల లోపల, అంటే పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే మిగతా స్కీమ్స్ అమలు చేసి ప్రజలను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఇప్పటికీ ప్రజాపాలన పేరిట దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకుంటున్నారు 6 గ్యారెంటీలకు సంబంధించి. దాంట్లో భాగంగానే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది. 500 రూపాయలకే సిలిండరు మహిళలకు అందజేయాలనేటువంటిది. దాంతోపాటు పెన్షన్, వీళ్ళు 2016 ఉన్నటువంటి పెన్షన్ని దాన్ని 4000కు పెంచారు. 4000 చేసి ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంట్లో ఉన్నటువంటి అవ్వాతాతలకు, అంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. 3 హామీలు నిలబెట్టుకోవాలి పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల కంటే ముందే అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుంది, వచ్చేటువంటి సీట్లను పెంచుకునే అవకాశం ఉంటుంది అనేటువంటిది వారిగా దీనిపైన అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు, మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే హామీలు అమలు చేయాలి. మొత్తం 17 సీట్లు టార్గెట్గా ఎన్నికల్లోకి దిగాలి. దాంట్లో మినిమం 12 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలి. దానికోసం కార్యాచరణ సిద్ధం చేసుకోండి. ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి అప్లికేషన్ల విషయంలో ఈ 3 స్కీమ్స్ ముందుగా అమలు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఒక్క పెన్షన్స్కే ఇప్పటికీ గత ప్రభుత్వము పైన ఉన్నటువంటి భారమే, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలుగా చూస్తే 7000 కోట్లకు పైగా పెన్షన్ ద్వారా ప్రభుత్వం పైన భారం పడుతుంది. కాబట్టి ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తామన్నారు, 4000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య డబల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 7000 కాస్త 14000 అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారమే. ఇంకా కొద్దిమంది ఆడైతే ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది, ఆర్థిక భారం పడేటువంటి అవకాశం. దానికి సంబంధించి నిధుల సమకూర్పు కోసం బడ్జెట్ తర్వాతనా, బడ్జెట్ కంటే ముందేనే, బడ్జెట్ కంటే ముందుగానే ఈ ఇంప్లిమెంటేషన్ చేయాలా అనేటువంటి దానిపైన కసరత్తు చేస్తోంది. శాఖాపరమైనటువంటి అధికారులకు ఆదేశం జారీ. త్వరలోనే 3 గ్యారెంటీల అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్లాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. రైట్ మధు, 6 గ్యారెంటీల అమలుపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. త్వరలోనే మరో 3 గ్యారెంటీల అమలుకు కసరత్తు చేస్తుంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్, పెన్షన్లను 4000 రూపాయలకు పెంచడం, వీటిపైన ఫోకస్ పెట్టింది. మహిళలకు 2500 రూపాయలు లేదా పెన్షన్ను 4000 రూపాయలకు పెంచడం, ఈ రెండిట్లో ఏదో ఒక పథకం అమలవుతుంది. దానికి సంబంధించి కసరత్తు చేస్తోంది. త్వరలోనే మార్గదర్శకాలు కూడా ఖరారు కాబోతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈ పథకాలన్నీ అన్నిటినీ కూడా అమలు చేయాలి అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఆ దిశగా ముందుకు వెళుతోంది. త్వరలోనే పథకాల అమలుకు సంబంధించి మార్గదర్శకాలు అన్ని రూపకల్పన చేయడానికి రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తుంది. అధికారులకు కూడా ఆ రకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులన్నీ స్వీకరించింది. దరఖాస్తులు ఈ రోజుతో దరఖాస్తుల స్వీకరణ కూడా ముగుస్తుంది. రేపటి నుంచి దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలిస్తారు. అందులో ఎవరెవరు ఏ పథకాలకైతే అప్లై చేసుకుని ఉన్నారో, ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు ఆయా పథకాలు అందించే దిశగా రేవంత్ సర్కార్ రేపటి నుంచి దూకుడు పెంచబోతోంది. అయితే పథకాలు అమలు ప్రారంభం లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే, కోడ్ అమలు కంటే ముందే వీటిని ప్రారంభించాలి అని రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది. మహిళలకు
2,500 రూపాయలు లేదా 4,000 రూపాయలకు పెన్షన్ పెంచడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి అమలవుతుంది. అర్హులందరికీ కూడా సంబంధించిన పథకాలన్నీ చేకూరేలా, అర్హులందరికీ కూడా లబ్ధి చేకూరేలా రేవంత్ సర్కారు దూకుడుగా ముందుకు వెళ్తోంది.